హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజైతే మరో స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. అదేంటంటే ప్రసాదం బూరెలు. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఆయిల్ 1 kg, గోధుమ రవ్వ 3 కప్స్, ఇలాచీ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, పంచదార 1/2 kg, బెల్లం 2 టేబుల్ స్పూన్స్, ఘీ 1/2 కప్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్, సాల్ట్ తగినంత, వాటర్ 7 కప్స్. ఇవాల్టి స్పెషల్ పర్ఫెక్ట్ క్రిస్పీ ప్రసాదం బూరెలు. ఈ బూరెలు చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటాయి. మరి మనం కూడా చేయాలి కదా. ఇదే ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో అన్నది కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక ఈ ప్యాన్లో 3 కప్స్ బొంబాయి రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేస్తూ ఉండాలి. ఇది లైట్ బ్రౌన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని బాగా హీట్ అయ్యాక ఇందులో 7 కప్స్ వరకు వాటర్ వేయాలి. ఈ రవ్వకి డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు మరుగుతున్న ఈ వాటర్లో 2 టేబుల్ స్పూన్ ఘీ కూడా యాడ్ చేయాలి. ఘీ యాడ్ చేశాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి. అలాగే ఇందులో 3 కప్స్ పంచదార వేసి కలుపుతూ కరగనివ్వాలి. ఈ పంచదార పాకం జస్ట్ కరిగి పొంగాలి, అంతే. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బూరెల కోసం పచ్చి కొబ్బరి తురుముని ఇందులో ఫ్రై చేసుకోబోతున్నాం. పచ్చి కొబ్బరి తురుము వేయడం వల్ల మంచి టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. కొబ్బరి తురుముని ఈ ఘీలో ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. కొబ్బరి తురుముని అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ కొబ్బరి తురుముని ఘీలోని నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం బౌల్లో పంచదార వేసి పాకం వచ్చేంత వరకు మరిగించిన వాటర్ని ఒకసారి చూసుకోవాలి. చూసారు కదా, పంచదార అంతా కరిగి వాటర్ పాకంలా ఎలా వచ్చిందో. మంటని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇప్పుడు ఇందులో ఈ పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేయాలి. ఘీలో ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకున్నాం. ఇవన్నీ వేశాక బాగా కలుపుకొని ఓ 2 నిమిషాలు ఉడకనివ్వాలి. బూరెలంటే ఎవరికి నచ్చవు చెప్పండి. ఇవైతే చాలా ఈజీగా అండ్ చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఇలా ఈ పాకం మరుగుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ నూకని ఇందులో యాడ్ చేసుకోవాలి. గోధుమ నూక వేశాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి అడిగంటిపోతుంది. సో చూసారు కదా, అలా కుక్ అయ్యి దగ్గరికి వచ్చింది. ఈ స్టేజ్లో దించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే బూరెల కోసం మనం సొయ్యిని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ సొయ్యి కోసం 2 కప్స్ గోధుమ పిండిని తీసుకున్నాం. ఈ గోధుమ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్స్ బెల్లం కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అలా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఈ బ్యాటర్ మరీ పల్చగా అయితే బూరెలు సరిగ్గా రావు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరీ చిక్కగా పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం బాగా క్లీన్ చేసిన ఒక 3 ప్లేట్స్ని అయితే తీసుకోవాలి. వాటికి ఘీ అప్లై చేసి చేత్తో ప్లేట్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం ప్రసాదం వేసినప్పుడు అది అంటకుండా ఉంటుంది, అలాగే మనకి తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్రసాదాన్ని ఈ ప్లేట్స్లో వేసి బాగా చల్లారనివ్వాలి. సో వేడిగా ఉన్న ఈ ప్రసాదాన్ని అన్ని ప్లేట్స్లో ఇలా వేసి చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం బూరెల కోసం ఉండలు చుట్టినప్పుడు మనకి చెయ్యి కాలకుండా ఉంటుంది, అలాగే
చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. వేడిగా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉండలు చేయడం కోసం మన చేతి మీద 1 టేబుల్ స్పూన్ ఘీ వేసి చేతులంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేసరిని కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండల్లా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ ఉండలు సాఫ్ట్గా రావాలి, అప్పుడే బూరి మనకి మంచి షేప్లో వస్తుంది. ఈ కేసరి అంతా కొంచెం కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా సాఫ్ట్గా ఉండల్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంతమంది అయితే బెల్లం వేస్ట్ చేసుకుంటారు, మేమైతే ఇక్కడ షుగర్ యాడ్ చేసి చేస్తున్నాం. ఈ బూరెలు 2-3 డేస్ వరకు ఈజీగా నిల్వ ఉంటాయి. యాక్చువల్లీ ఈ బూరెలైతే ఫెస్టివల్స్ టైంలో, వ్రతాల టైంలో చాలా ఎక్కువగా చేస్తారు. ఇవి చాలా క్రిస్పీగా, పూర్ణం బూరెల కంటే ప్రసాదం బూరెలే చాలా బాగుంటాయి. వంటలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకునే బూరెలు ఏమైనా ఉన్నాయంటే అవి ప్రసాదం బూరెలే. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఎప్పుడైనా జర్నీస్లో, టూర్స్కి, పిక్నిక్స్కి వెళ్తున్నప్పుడు కూడా వీటిని తీసుకెళ్లొచ్చు. ఇవే ఇంగ్రీడియంట్స్తో నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఇంటిల్లపాది చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటాయి ఈ ప్రసాదం బూరెలు. ఇప్పుడు ఈ ఉండల్ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సొయ్యిలో ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి. సొయ్యి మాత్రం ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 లీటర్ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ పిండిలో వేసి బాగా కోట్ చేసి ఎక్స్ట్రా పిండి లేకుండా ఆయిల్లో ఈ బూరిని ఇలా స్లోగా డ్రాప్ చేయాలి. ఫాస్ట్గా వేస్తే ఆయిల్ మీదకి తుల్లిపోతుంది, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉండల్ని పిండిలో వేసి దీన్ని మరుగుతున్నటువంటి వేడివేడి నూనెలో మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బూరెలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఈ బూరెలు వేసేటప్పుడు ఒక్కోదానికి కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. మనం దగ్గరగా వేస్తే పైన కోటింగ్ అనేది అతుక్కొని లోపల ఉన్న పూర్ణం అనేది బయటికి వస్తుంది. కాబట్టి ఇలా దూరంగా వేసుకుని ఫ్రై చేస్తే ఈజీగా ఫ్రై చేయొచ్చు. కొంతమంది ఈ సొయ్యిలో వంట సోడా కూడా తీసుకుంటారు. దీనివల్ల బూరి పైన లేయర్ క్రిస్పీగా వస్తుంది. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. మేము వీడియోస్ పెట్టగానే మీరు చూడొచ్చు. అలాగే మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా. మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వాయిస్ ఆఫ్ మౌని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.